హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. వెల్కమ్ టు భవానీ వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో గుళ్ళోనూ అలాగే మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోరను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పులిహోరకు మనం అన్నం ఉడికించినప్పుడు ఇంట్లో కొంచెం పసుపు వేసుకొని వార్చుకోవాలి. ఇలా వార్చుకున్నది ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని చింతపండు మగ్గును ముందుగా రెడీ చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది చిక్కగా చేసుకోవాలి. అలాగే మనకి పులిహోరకి సరిపడే టేస్ట్కు సాల్ట్, చిన్న బెల్లం ముక్కను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల పులిహోరకు చాలా మంచి రుచి వస్తుందండి. ఇలా దగ్గరగా అయిన చింతపండు మగ్గును మనం ముందుగా పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని శనగ పలుకులు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా పోపు వేగాలండి. బాగా ఇవి వేగితేనే దేంట్లోనే టేస్ట్ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇంగువని కొంచెం ఇంగువ ముద్ద కానీ ఇంగువ పౌడర్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంగువ వేసినా కూడా పులిహోర నల్లగా బాగుంటుంది. వేసిన పోపును ఆ అన్నంలో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపితే బాగా ఎంతో రుచికరమైన అమ్మవారి నైవేద్యం పులిహోర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.